ఈనాడు మీరు లంగా పనులు చేస్తే, దొంగ పనులు చేస్తే మిమ్మల్ని ఎవరు విమర్శించద్దు అనేటువంటి ఫీలింగ్ మీరు కనుక పెట్టుకుంటే యు ఆర్ లివింగ్ ఇన్ ఎ ఫూల్స్ పారడైజ్. ఇట్ వోంట్ హ్యాపెన్. సారీ. ఇక్కడ చాలా మంది ఉన్నారు. శరత్ కుమార్ లేకుంటే ఎలా వస్తాడు, ఎలా లేకుంటే మళ్ళీ లేకుంటే జక్క ఎవడో ఒకడు ఉంటాడు. ఎవరో ఒక న్యాయవాది మీరు చేసేటువంటి అక్రమాలను ఛాలెంజ్ చేస్తూనే ఉంటారు. చట్టం ముందు మీరు సమానులే. మీరేదో ఆ ముసుగులో ఈ ముసుగులో మేము పోలీసులు ప్రభావితం చేస్తామంటే నువ్వెవడివో వేరే బలహీనుడి మీద నువ్వు అటాక్ చేస్తున్నప్పుడు నీకు ప్రాధాన్యతనిస్తారు. నీకు మాలంటోడు తగిలితే నీ బతికేంది? చీల్చి చెండాడతారు. ముక్కలు పేలికలు తీసి పారేస్తాం. వదిలేడతామా? ఎంతమంది దుర్మార్గులను ఎదుర్కొన్న చరిత్ర మాది. గీ జక్కయ్యలు వచ్చేసేసి మాకు వ్యవహారాలు చెప్తాండే మేమెందుకు ఒప్పుకుంటాం? ఇంతకాలం నిజాయితీగా బతికి ఇప్పుడు ఆ దద్దమ్మలు ఈ దద్దమ్మలు బెదిరిస్తే భయపడతామా? ఇది జరుగుతుందా? ఒకసారి ఆలోచించుకోవాలా. ఎవరితో నువ్వు మాట్లాడినట్టు మాతో మాట్లాడితే సరిపడదు. Have been trained as a journalist, trained as a lawyer, and we have held important positions. By the grace of God, there is no allegation of corruption or nepotism against us. Nobody has ever said that our conduct in the public office was blameworthy. పోయి నువ్వు పోలీస్ కమిషనర్కి మేము కంప్లైంట్ ఇస్తాను, ఇచ్చుకో. ఏమవుతుంది? పోలీస్ కమిషనర్కి నేను తెలియదా? డజన్ he know me personally? I worked with him.